లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవ పాస్వే ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో రమామం. మనము ఇప్పుడు ఈ వీడియోలలో ఉద్యోగం గురించి తెలుసుకుందాం. అంటే ఏ రాశుల వారు ఏ రకమైన ఉద్యోగం చేస్తారు అంటే, ఒకరి దగ్గర పని చేస్తారా, సొంతంగా వ్యాపారం పెట్టుకుంటారా, మరియు ఒకరి దగ్గర పని చేస్తే అది ప్రైవేట్గా చేస్తారా లేకపోతే గవర్నమెంట్ జాబ్ చేస్తారా, అలా చేయడానికి గల గ్రహ సంపత్తి ఏంటి, ఏ గ్రహాలు బలంగా ఉంటే తన సొంత కాళ్ళ మీద తాను నిలబడతాడు, ఏ గ్రహాలు బలంగా ఉంటే ఒకరి దగ్గర పనిచేస్తాడు అన్నది మనం కులంకషంగా ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం. ఉద్యోగమా లేదా స్వయం ఉపాధి? మనిషి తన కుటుంబాన్ని తనను పోషించుకోవడం కోసం ఏదో ఒక పని చేయాలి. ఇతరుల వద్ద పని చేస్తే అది ఉద్యోగం, తన కోసం తాను పని చేసుకుంటే స్వయం ఉపాధి. జాతకం పరిశీలించేటప్పుడు ఆ వ్యక్తి ఉద్యోగం చేస్తాడా, చేస్తే ఎంతకాలం చేస్తాడు, లేదా సొంత వృత్తిని ఎన్నుకుంటాడా అన్న విషయం పరిశీలిస్తే తెలుస్తుంది. దీనిని విచారణ చేయడానికి పనికి వచ్చే గ్రహ భావ యోగాలను ఇప్పుడు తెలుసుకుందాం. లగ్నాధిపతి, షష్టాధిపతి వీరిద్దరిలో ఎవరు బలంగా ఉన్నారో చూడాలి. లగ్నాధిపతి రాశి, నవాంశ, దశమాంశంలో షష్టాధిపతి కంటే బలంగా ఉంటే స్వయం ఉపాధి అనేది ఉంటుంది. అంటే లగ్నం అంటే నేను అన్నమాట. అలా షష్టాధిపతి బలంగా ఉంటే ఇతరులకు సేవ, అంటే అది సేవ ప్రైవేట్గా కావచ్చు లేకపోతే గవర్నమెంట్ ద్వారా కూడా కావచ్చు, చేసి ధనార్జన అనేది సంపాదిస్తాడు. దశమాధిపతి కంటే షష్టాధిపతి బలంగా ఉంటే ఉద్యోగము, ఒడిదుడుకులు, తరచూ ఉద్యోగంలో మార్పులు అనేవి చెందుతూ ఉంటాయి. తృతీయ స్థానం అనేది విక్రమస్థానం. ఈ స్థానము జాతకుని చురుకుతనాన్ని, ముందుకు చొచ్చిపోయే శక్తిని సూచిస్తుంది. ఇక నవమం భాగ్యస్థానం లేదా పూర్వ పుణ్య స్థానం. ఆ దశమ స్థానం కర్మ లేదా ఉద్యోగ స్థానం. తృతీయానికి 9, 10 భావాలతో లేదా ఆ స్థానాధిపతులతో కలయిక లేదా వీక్షణ, పరస్పరం పరివర్తన చెందడం కానీ జరిగిన, లేదా తృతీయంపై శుభగ్రహాల దృష్టి లేదా తృతీయాధిపతి బలం కలిగి ఉంటే ఆ జాతకులు తన సొంత వృత్తిని ఎన్నుకుంటారు. బృహత్ పరాశర హోరా శాస్త్రంలో రవి, చంద్ర, కుజ, రాహువులు పూర్ణ గ్రహాలని, బుధ, గురు, శుక్ర, శని, కేతువులు జీవగ్రహాలని చెప్పబడింది. ఏ జాతకంలోనైనా 7 నుంచి 12 భావాల్లో కానీ 10 నుంచి 3వ భావం మధ్యలో కానీ 5 లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఉండాలి. ఈ 5 గ్రహాలలో కనీసం 2 గ్రహాలు పూర్ణ గ్రహాలు ఉండాలి. ఇలా ఉంటే తన కాళ్ళపై తాను నిలబడతాడు, లేదా ఉన్నతమైన స్థితిలో అంటే ఉద్యోగంలో అధికారం చెలాయించగలిగేవారే ఉంటారు. లగ్న దశమాధిపతులకు కలిసిన లేదా పరస్పరం వీక్షించుకున్న, అంటే లగ్న దశమాధిపతులు కలిసిన లేదా ఒకరినొకరు చూసుకున్న లేదా పరివర్తన చెందిన, అంటే ఒక రాశిలో ఇంకొకరు ఉన్న తన కాళ్ళ మీద తాను నిలబడడానికే ఇష్టపడతారు, కానీ ఇతరుల వద్ద పనిచేయరు. ఇక లగ్నాధిపతి దశమాధిపతులకు షష్టమాధిపతి కంటే బలవంతులై ఉండాలి. లగ్నాధిపతి కానీ దశమాధిపతి కానీ ఈ విషయంలో షష్టాధిపతి కంటే బలవంతులై ఉండాలి. సాధారణంగా ఉద్యోగం చేసేవారి కంటే స్వంత వృత్తి వ్యాపారం చేసుకునే వారికి
డబ్బు ఎక్కువ అనేది లభిస్తుంది. అందుచేత జాతకునికి ధనయోగాలు చూడాలి. అంటే సొంతంగా వ్యాపారం చేసుకునే వాడికి ధనయోగాలు ఉన్నాయా లేవా అనేది కూడా ఒకసారి పరిశీలించాలి. ఇందు లగ్నము, ఇందు లగ్నాధిపతి ఈ యొక్క ధనార్జనను సూచిస్తాడు. అంటే ఆ జాతకుడికి ధనయోగాలు ఉన్నాయా లేదు అనేది ప్రత్యేకంగా జెమినిలో చెప్పిన ఇందు లగ్నాన్ని మరియు ఇందు లగ్నాధిపతిని పరిశీలించాలి. వాటిని బట్టి ఉద్యోగమా లేదా సొంతంగా చేసుకోవడమా అనేది తెలుసుకోవచ్చు. శని జాతకంలో యోగకారకుడైన ఉచ్చ మూల త్రికోణంలో ఉండి రాశి, నవాంశ, దశమాంశ చక్రాల్లో లగ్న చంద్రులను దశమం దశమాధిపతిని చూస్తే స్వంత కాలపై నిలబడి సంపాదిస్తాడు. కానీ శని 6, 8, 12 భావాలతో సంబంధం కలిగి ఉంటే ఈ యోగం అనేది ఫలించదు. సంపాదన మొదలుపెట్టే వయసు వచ్చినప్పుడు ఆ కాలంలో అనుకూలమైన దశాంతర్దశలు వస్తే స్వయం ఉపాధిని పొందే అవకాశం ఉంది. అలా కాకుండా ప్రతికూలమైన దశ అంతర్దశలు ఉంటే ఏదో ఒక పనిలో సర్దుకుపోవలసి వస్తుంది. ఇక వ్యాపారం గురించి మనం పరిశీలిస్తే జాతకంలో లగ్నము చంద్రుడు లేదా ఇద్దరూ తగినంత బలంగా ఉంటే ఆ వ్యక్తి వ్యాపారం లేదా స్వయం ఉపాధి మార్గాన్ని ఎన్నుకోవచ్చు. లగ్నము చంద్రులలో ఒకరు బలహీనంగా ఉన్నప్పుడు మరొక గ్రహం బలం వీరిపై ఉంటే దీనిని అధిగమించవచ్చు. ఈ రెండు అంటే లగ్నం కానీ చంద్రుడు కానీ బలహీనంగా ఉంటే సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి మరియు చొచ్చుకుపోయే గుణము, ధైర్యము అనేది వారికి లోపిస్తుంది. ఇంకా రవి జాతకంలో రవి బలహీనంగా ఉంటే స్వతంత్ర జీవనానికి కావలసిన శక్తియుక్తులు జాతకంలో బలహీనంగా ఉంటాయి. అంటే రవి ఆత్మకారకుడు. అంటే తన మీద తనకు నమ్మకం ఉండాలి. అంటే ఆ వ్యక్తి జాతకంలో రవి బలంగా ఉండాలి. ఏదైనా సాధించాలనే తపన తక్కువ ఉంటుంది. అంటే రవి బలహీనంగా ఉంటే ఏదన్నా సాధించాలి అనే ఒక తపన, ఆ మోటో అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందువలన రవి కూడా తగినంత బలం కలిగి ఉండాలి. ఇక బుద్ధికారకుడు ఎవరు? బుధుడు. వ్యాపార కారకుడు కూడా బుధుడే. వ్యాపార కారకుడైన బుధుడు జాతకంలో బలహీనంగా ఉంటే విచక్షణ జ్ఞానం అనేది తక్కువగా ఉంటుంది. అంటే సందర్భానుసారంగా ప్రవర్తించే నైతిక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ప్రణాళికలు సరిగ్గా ఉండవు. అంటే ప్లానింగ్ అనేది సరిగా ఉండదు. కష్టాలలో నుండి బయటపడే మార్గాలు ఆచరణలోకి రావు. బుధునికి పాప సంబంధం కలిగితే చేసే పనులు కానీ వారి ఆలోచనలు కానీ మోసపూరితంగా ఉంటాయి. ఇక దాని తర్వాత అంటే రవి యొక్క బలాన్ని, బుధుడు యొక్క బలాన్ని, తర్వాత శని బలాన్ని కూడా మనం పరిశీలించాలి. శని బలంగా లేకుంటే చేపట్టిన పనుల్లో ఆటంకాలు, ఆలస్యము బాధిస్తాయి. మరోవైపు తట్టుకునే ఓర్పు అనేది నశిస్తుంది. పరిస్థితులకు ఎదుర్కొని పోరాడతారు. నిరాశావాదులుగా మారిపోతారు. ఇతరుల శ్రమను దోచుకొని తాను లాభపడుతూ ఉంటారు. తర్వాత చూడవలసింది గురుబలం. గురుబలం జాతకంలో ఉంటే దైవానుగ్రహము, అదృష్టము ఉన్నట్లే. గురువు బలహీనుడైతే కష్టాలు, అపజయం వచ్చినప్పుడు రక్షణ అనేది కరువైపోతూ ఉంటుంది. ఈ విధంగా వ్యక్తికి వ్యాపారం చేయాలంటే లగ్నం బాగుండాలి, చంద్రుడు బాగుండాలి, రవి కూడా బాగుండాలి, బుధుడు బాగుండాలి, శని దాంతోపాటుగా గురుబలం కూడా బాగుండాలి. పైన తెలిపిన విశేషాలను పరిశీలిస్తే జాతకంలో గ్రహాలన్నీ కూడా తగినంత బలం కలిగి ఉంటేనే వ్యాపారం అనేది వారికి కలిసి వస్తుంది. జాతకంలో లగ్నాతు చంద్రాతు 10వ స్థానం దాని అధిపతి బలయుతులైతే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని సొంత వ్యవహారాలను మొదలు పెడతాడు. సాధన బలం కలిగి ఉన్నప్పుడు మొదట్లో సరైన ఉద్యోగము, వృత్తి లేకపోయినా ఆలస్యం చేయకుండా లాభాన్నిచ్చే వృత్తిలో దిగిపోతూ ఉంటారు. మామూలుగా గ్రహాల దశమ స్థానంలో ఉండగా ఆ స్థానము బలంగా ఉంటే దాన్ని బట్టి
ఆ వ్యక్తులు ఏ ఏ ఉద్యోగాలు చేస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఉద్యోగం నుంచి పరిశీలించాలంటే జాతకంలో దశమ భావాన్ని పరిశీలించాలి. అంటే దశమ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అయితే గ్రహాలు దశమంలో ఉండగా ఆ స్థానం బలాన్ని అనుసరించి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే రవి ఉచ్చలో ఉంటే దైవభక్తి మంచి పనులు చేస్తాడు. అదే ఉచ్చ నవాంశ అంటే నవాంశలో కూడా ఉచ్చ నవాంశలో ఉంటే క్రూరత్వం అనేది ఉంటుంది. శుభ షడ్వర్గుల్లో ఉంటే కొన్ని వర్గచక్రాలను కూడా పరిశీలించడం జరుగుతుంది. ఆ శుభ షడ్వర్గాల్లో ఉంటే కళంకాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ నీచ రాశిలో ఉంటే వెట్టి చాకిరి అనేది ఎక్కువగా ఉంటుంది. నీచ నవాంశలో ఉంటాయి అంటే నవాంశలో నీచ స్థానంలో ఉంటే క్రూర అధికారుల వద్ద ఉద్యోగం అనేది చేస్తాడు. అదే శత్రు షడ్వర్గుల్లో ఉంటే అంటే వర్గచక్రాలు శత్రు షడ్వర్గుల్లో ఉంటే క్రూరత్వం ఉంటుంది, జైల్లో ఉద్యోగాలు చేస్తాడు. అదే రవి మిత్ర రాశిలో ఉంటే క్రూర వృత్తులు చేస్తాడు. మిత్ర నవాంశలో ఉంటే వ్యాపారం అనేది చేసే అవకాశాలు ఉన్నాయి. వర్గోత్తమం చెందితే అంటే రాశిలో ఎక్కడైతే ఉంటాడో నవాంశలో కూడా అదే రాశిలో ఉంటే దాన్ని వర్గోత్తమం అని అంటారు. ఇట్లా వర్గోత్తమం చెందితే నిజాయితీతో వ్యాపారం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. శత్రు రాశిలో ఉంటే చికాకైన ఉద్యోగాలు చేస్తాడు. అంటే తనకి ఇష్టం లేకపోయినా ఏదో ఒక ఉద్యోగాన్ని అనేది చేస్తూ ఉంటాడు. శత్రు నవాంశలో ఉంటే ఇష్టం లేని ఉద్యోగాలు చేస్తుంటాడు. స్వక్షేత్రంలో ఉంటే ఇతరుల సేవలో ఏదో ఒకటి పని చేస్తూ ఉంటాడు. ఆ విధంగానే ఇప్పుడు రవి గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు చంద్రుడి గురించి తెలుసుకుందాం. చంద్రుడు ఉచ్చరాశిలో ఉంటే మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అదే ఉచ్చ నవాంశలో ఉంటే దేవతలు పెద్దలన్న భక్తి కలిగి ఉంటారు. శుభ షడ్వర్గుల్లో ఉంటే మంచి ఉద్యోగం ఉంటుంది. నీచ రాశిలో అయితే సిగ్గుపడే వృత్తిని చేస్తూ ఉంటాడు, అంటే అయిష్టంగానే ఉద్యోగాన్ని చేస్తుంటాడు. నీచ నవాంశలో ఉంటే అంటే నవాంశలో నీచ నవాంశలో ఉంటే పాప ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు. శత్రు షడ్వర్గంలో ఉంటే వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడు. అదే మిత్ర రాశిలో ఉంటే మంచి ఉద్యోగం అనేది ఉంటుంది. మిత్ర నవాంశలో ఉంటే ఆయుధాల వ్యాపారం అనేది చేస్తుంటాడు. ఒకవేళ వర్గోత్తమం చెంది ఉంటే మేకుల వ్యాపారం అనేది చేస్తూ ఉంటాడు. స్వక్షేత్రంలో ఉంటే ప్రభుత్వ ఉద్యోగం అనేది చేస్తాడు. ఇక చంద్రుడి తర్వాత కుజుడు ఉచ్చలో ఉంటే అంటే ఉచ్చ రాశిలో ఉంటే యోధుడు, సైన్యంలో ఉన్నత స్థితి అనేది ఉంటుంది, అంటే సైన్యాధికారిగా చేస్తూ ఉంటాడు. తర్వాత ఉచ్చ నవాంశలో ఉంటే రాయబారిగా ఉంటాడు, వార్తాహరుడుగా కూడా పనిచేస్తాడు. శుభ షడ్వర్గుల్లో ఉంటే సేవలు అనేది చేస్తూ ఉంటాడు. నీచ రాశిలో ఉంటే పర కలత్రం వల్ల ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు. ఇతరుల యొక్క భార్యల వల్ల ఇతనికి ధనం అనేది లభిస్తుంది. నీచ నవాంశంలో ఉన్నట్లయితే గణిత సంబంధమైన వృత్తులు అనేవి చేస్తూ ఉంటాడు. శత్రు షడ్వర్గుల్లో ఉంటే పరకలత్రం వల్ల ధనం అనేది వీరికి ప్రాప్తిస్తూ ఉంటుంది. మిత్ర రాశిలో ఉంటే గణిత సంబంధమైన ఉద్యోగాన్ని చేస్తాడు. మిత్ర రాశిలో అయితే గణిత సంబంధమైన ఉద్యోగం, మిత్ర నవాంశలో ఉన్నట్టయితే కంటికి చెందిన వృత్తులు అనేవి చేస్తూ ఉంటాడు. వర్గోత్తమం చెందితే కఠినమైన వృత్తులు అనేవి అవలంబిస్తూ ఉంటాడు. శత్రు రాశిలో ఉన్నట్లయితే ఇష్టం లేని వృత్తులు అనేవి చేస్తాడు. శత్రు నవాంశలో ఉంటే ఉంచా వృత్తి అనేది చేస్తూ ఉంటాడు. స్వక్షేత్రంలో ఉంటే నేర్పు ఉండి స్త్రీల కింద ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు. దాని తర్వాత ఇప్పుడు బుధుడి గురించి. బుధుడు ఉచ్చలో ఉంటే అంటే కన్యలో ఉన్నట్టయితే ధనధాన్య సమృద్ధి అనేది ఉంటుంది. ఉచ్చ నవాంశలో అంటే నవాంశలో కూడా కన్యరాశిలోనే ఉన్నట్లయితే పశువుల వల్ల ధనలాభం ఉంటుంది, అంటే పశువులను పోషించడం ద్వారా పశువుల వ్యాపారం చేయడం ద్వారా వీరు ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. అదే శుభవర్గుల్లో ఉంటే వీరికి మంచి ఉద్యోగం అనేది ఉంటుంది. నీచ రాశిలో ఉంటే స్థిరమైన ఒకటే ఉద్యోగం అనేది ఉంటుంది. నీచ నవాంశంలో ఉంటే జూదము, స్పెక్యులేషన్ వల్ల వీరికి లాభాలు అనేది వస్తుంటాయి, అంటే గుర్ర పందాలు,
పేకాట వీటి ద్వారా వ్యాపారాలు చేస్తూ లాభాన్ని పొందుతూ ఉంటారు. శత్రు షడ్వర్గుల్లో ఉంటే విదేశాల్లో ధనాదాయం ఉంటుంది, విదేశాల్లో డబ్బును సంపాదిస్తూ ఉంటారు. అదే మిత్ర రాశిలో ఉంటే సాధారణమైన ఉద్యోగాన్ని చేస్తాడు. మిత్ర నవాంశంలో ఉంటే వేరే జంతువుల ద్వారా వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడు. వర్గోత్తమం అనేది చెందితే అంటే రాశిలో అయితే ఎక్కడ ఉంటే నవాంశలో కూడా అక్కడే ఉన్నాడు అనుకోండి అండి. బుధుడు రాశిచక్రంలో బుధుడు ఏ రాశిలో ఉంటే నవాంశలో కూడా అక్కడే ఉంటే దాన్ని వర్గోత్తమం చెందాడు అని అంటారు. అలా ఉన్నట్లయితే హోమాలు మంత్రాలు అనేవి చేస్తూ ఉంటాడు. శత్రు రాశిలో ఉన్నట్లయితే కష్టం కలిగించే ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు. శత్రు నవాంశలో ఉన్నట్లయితే చెడు వృత్తులు అనేవి చేస్తూ ఉంటాడు. స్వక్షేత్రంలో ఉంటే తన సొంత రాశులు అంటే మిథునం కానీ కన్యలో కానీ ఉంటే ధార్మిక కార్యక్రమాలు చేస్తుంటాడు. అంటే దేవాలయానికి సంబంధించిన వృత్తులు చేయడం ద్వారా ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు. ఇక గురుడి గురించి, గురుడు ఉచ్చ రాశిలో ఉంటే దాన గుణం అనేది ఉంటుంది. ఉచ్చ నవాంశలో ఉంటే బ్రాహ్మణ ఘోరం కలిగి ఉంటాడు. శుభ షడ్వర్గులో ఉంటే దేవ బ్రాహ్మణ భక్తి అనేది వీరికి ఉంటుంది. నీచ రాశిలో ఉంటే చేసే ఉద్యోగంలో సంతృప్తి అనేది అసలు ఉండదు. నీచ నవాంశలో ఉంటే దొంగతనాలు చేసే బుద్ధి అనేది వీరికి ఉంటుంది. శత్రు షడ్వర్గుల్లో ఉంటే దారిద్ర్యం అనేది అవలంబిస్తూ ఉంటాడు. మిత్ర రాశిలో ఉంటే పర్వాలేదు, కొంచెం మంచి ఉద్యోగాన్ని కలిగి ఉంటాడు. మిత్ర నవాంశంలో ఉంటే ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగం అనేది వీరికి ఉంటుంది. వర్గోత్తమం అనేది చెందితే ఆవులు గేదెలు ద్వారా అంటే పశువుల వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడు. శత్రు రాశిలో ఉన్నట్టయితే ఇష్టం లేని ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు. శత్రు నవాంశంలో ఉన్నట్లయితే మోసపూరితమైన ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు. స్వక్షేత్రంలో ఉంటే అధికారుల మన్నన, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంటుంది. తర్వాత శుక్రగ్రహం గురించి, శుక్రుడు ఉచ్చస్థానంలో ఉంటే అంటే శుక్రుడికి ఉచ్చస్థానం ఏంటి? మీనరాశి. మీనరాశిలో ఉన్నట్లయితే అంటే రాశి చక్రంలో మీనరాశిలో శుక్రుడు ఉంటే ధార్మికమైన కార్యాసక్తి అనేది ఉంటుంది. ఉచ్చ నవాంశలో ఉంటే రత్నాలు మణుల వ్యాపారం ద్వారా ధనాన్ని సంపాదిస్తాడు. శుభ షడ్వర్గుల్లో ఉన్నట్లయితే బంగార వ్యాపారం అనేది చేస్తాడు. నీచ రాశిలో ఉంటే స్త్రీల కింద పనిచేసే ఉద్యోగాలు వీరికి దొరుకుతాయి. నీచ నవాంశలో ఉన్నట్లయితే ప్రజా సంబంధమైన ఉద్యోగాలు కలిగి ఉంటాడు. శత్రు షడ్వర్గుల్లో ఉన్నట్లయితే కొంచెం ఇబ్బంది కలిగే ఉద్యోగాలు అనేవి ఉంటాయి. ఒకవేళ మిత్ర రాశిలో ఉంటే సృజనాత్మకమైన వృత్తులు అనేవి చేస్తూ ఉంటాడు. మిత్ర నవాంశలో ఉంటే బంధుమిత్రుల కార్యనిర్వహణ ద్వారా ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు. వర్గోత్తమం చెందితే అంటే రాశిచక్రంలో గ్రహం ఇక్కడ ఉంటే నవాంశలో కూడా ఆ గ్రహం అక్కడే ఉండాలి. అలా ఉన్నట్లయితే పశువుల వ్యాపారం అనేది చేస్తుంటాడు. ఒకవేళ శత్రు రాశిలో ఉన్నట్లయితే క్రూరమైన ఉద్యోగాలని చేస్తుంటాడు. అదే శత్రు నవాంశలో ఉంటే కష్టమైన ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి. స్వక్షేత్రంలో ఉన్నట్లయితే పశువులకు చెందిన వృత్తులను అనేవి చేస్తూ ఉంటాడు. ఇక చివరిది శని. శని ఉచ్చలో ఉంటే స్థిరమైన సున్నితమైన వృత్తి అనేది చేపడతాడు. అదే ఉచ్చ నవాంశనైతే కళాకారులుగా రాణిస్తారు. శుభ షడ్వర్గుల్లో ఉంటే మంచి ఉద్యోగాలు అనేవి ఉంటాయి. నీచ రాశిలో ఉంటే ఉన్నతాధికారుల సేవ చేస్తూ ఉంటాడు. పై ఆఫీసర్లకు పనిచేస్తూ కింద ఒక వర్కర్గా ఉంటాడు. నీచ నవాంశంలో ఉంటే క్రూర వృత్తులు చేస్తాడు, నచ్చనివి చేస్తుంటాడు. ఏ విధంగానూ జీవితాన్ని అలా గడుపుతూ ఉంటాడు. శత్రు షడ్వర్గుల్లో ఉంటే
క్రూర వృత్తులు నచ్చనివి అనేవి చేస్తూ ఉంటాడు. అదే మిత్ర రాశిలో ఉన్నట్లయితే మంచి ఉద్యోగాలు ఉంటాయి. మిత్ర నవాంశంలో ఉంటే అంటే నవాంశ చక్రంలో మిత్ర నవాంశంలో ఉన్నట్లయితే సంతృష్టి లేని ఉద్యోగాలు అనేవి ఉంటాయి. వర్గోత్తమం చెందితే అంటే రాశిలో నవాంశలో కూడా ఒకటే రాశిలో ఉంటే మంచి ఉద్యోగాలు అనేవి ఉంటాయి. శత్రు రాశిలో ఉంటే పశువులను వేటాడడం ద్వారా వారి జీవనాన్ని గడుపుతూ ఉంటాడు. శత్రు నవాంశంలో ఉన్నట్లయితే చిన్ని వృత్తులు ఉంటాయి. వాచారులు అంటే ఎప్పుడు ఏదో ఒకటి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. స్వక్షేత్రంలో ఉంటే వైద్య సంబంధమైన ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు మనం గ్రహాల యొక్క బలాలను గురించి తెలుసుకున్నాం. ఏ బలంగా ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అని తెలుసుకున్నాం. ఇప్పుడు మేషం దశమం అయితే అందులో 9 గ్రహాలు ఉన్నప్పుడు ఫలితాలు అనేవి ఏ విధంగా వస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దశమాన్నే రాజ్యమని కర్మభావం అని అంటారు. ఇందులో ఉన్న 9 గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనము కర్కాటకము దశమ స్థానమై అందులో 9 గ్రహాలు ఉంటే ఆ జాతకుడు ఏ వృత్తిలో రాణిస్తాడు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటకం దశమమై అందులో రవి ఉంటే, ఆశ్లేష నక్షత్రం మొదటి పాదంలో ఉంటే, అంటే కర్కాటకంలో 3 నక్షత్రాలు ఉన్నాయి. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. అంటే పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఉన్నాయి. ఆశ్లేష నక్షత్రంలో మొదటి పాదంలో ఉంటే ఈ ఆశ్లేష నక్షత్రం ఎవరిది? బుధుడిది. ఇక్కడ ఈ బుధుడి నక్షత్రంలో రవి ఉన్నట్లయితే రచయితగా ఉంటాడు. అదే 2వ పాదంలో ఉంటే వృత్తిపరమైన ప్రయాణాలు ఉంటాయి. 3, 4 పాదాల్లో ఉంటే ఆస్తుల క్రయ విక్రయాలు అనేవి చేస్తుంటాడు. పునర్వసులో తనకంటే ముందు పుట్టిన వారి నుంచి వారికి వృత్తిలో సహకారం అనేది లభిస్తుంది. పుష్యమిలో ఉంటే చేసే వృత్తికి ప్రభుత్వంతో సంబంధం అనేది ఉంటుంది. అంటే గవర్నమెంట్తో లిటిగేషన్స్ అనేవి ఉంటాయి. వృత్తిలో తరచూ మార్పులు అనేవి ఉంటాయి. ఒకవేళ చంద్రుడు ఉంటే ఎక్కువగా వృత్తిపరమైన ప్రయాణాలు అనేవి ఉంటాయి. భూములు, వ్యవసాయ, నీరు, పెంపుడు జంతువుల ద్వారా ధన సంపాదన అనేది వీరికి ఉంటుంది. ఆశ్లేషలో ఉంటే వృత్తి విద్యారంగానికి సంబంధించిందై ఉంటుంది. ఆశ్లేష 3, 4 పాదాలైతే రియల్ ఎస్టేట్ సంబంధ వ్యవహార వ్యాపారాలు అనేవి వీరికి ఉంటాయి. ఒకవేళ కుజుడు ఉంటే వృత్తి వ్యవహారాల్లో కుటుంబం నుంచి వ్యతిరేకత అనేది వీరికి ఉంటుంది. అంటే కుటుంబ సభ్యులు ఎవరు కూడా వీరికి సహకరించరు. ఒకవేళ పుష్యమిలో ఉంటే రియల్ ఎస్టేట్ వ్యవహారాలు చేస్తూ ఉంటారు. కొందరు సమాచార సాధనాల వల్ల వృత్తి అనేది కలుగుతుందంటే సాధన అంటే మీడియా రంగం ద్వారా వీరు ధనాన్ని సంపాదిస్తారు. ఆశ్లేషలో ఉంటే వ్యాపారం అనేది చేస్తూ ఉంటారు. ఒకవేళ బుధుడు ఉంటే అంటే కర్కాటకం దశమమై అందులో బుధుంటే తొందరగా మాట్లాడడం, రకరకాల ఉద్యోగాలు చేస్తారు. పుష్యమిలో ఉంటే ఉద్యోగంలో ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే పుష్యమి నక్షత్రం శని నక్షత్రం కాబట్టి శని నక్షత్రం మీద బుధుడు ఉంటే ఉద్యోగంలో ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి. విద్యారంగంలో పనిచేస్తారు, న్యాయవాదులుగా రాణిస్తారు. ఆశ్లేష 1వ పాదంలో ఉంటే జర్నలిజం లేదా రచయితలుగా పనిచేస్తారు. రాహు సంబంధం అనేది ఉంటే అంటే ఈ బుధుడికి రాహు సంబంధం ఉంటే విదేశాల్లో జీవనం అనేది వీరికి ఉంటుంది. ఒకవేళ గురుడు ఉంటే పుష్యమిలో ఆదాయంలో ఇబ్బందులు, ఇక్కడ రాహుతో కలిస్తే వక్ర మార్గాల ద్వారా ఎదగాలని చూస్తూ ఉంటాడు. అంటే ఆలోచనలు అనేవి ఆ విధంగా ఉంటాయి. కేతు సంబంధం వల్ల ఇంద్రజాల విద్యను వృత్తిగా మార్చుకుంటూ ఉంటాడు. అంటే మెజిషియన్లుగా ఉంటారు. ఆశ్లేషలో ఆర్థిక సంబంధమైన వృత్తులు ఉంటాయి. అన్ని విధాలుగా అభివృద్ధి రచయితలుగా రాణిస్తారు.
ఒకవేళ కర్కాటకము దశమమై అందులో శుక్రుడు ఉన్నట్లయితే వృత్తిలో సంతోషం అనేది ఉండదు. పుష్యమిలో శనితో కలిస్తే వృత్తిపరమైన రాణింపు అనేది చాలా తక్కువగా ఉంటుంది. కష్ట నష్టాలు ఎక్కువగానే ఉంటాయి. ఆశ్లేషాలు ఉండి బుధ సంబంధం పొందితే వీరికి 2 రకాలైన వృత్తులు అనేవి ఉంటాయి. అంటే ఇది వీరు 2 రకాల వృత్తులు అనేవి చేస్తుంటారు. అందులో వినోదాన్ని పంచే వృత్తి అనేది ఉంటుంది. అంటే ఎంటర్టైన్మెంట్ రంగంలో పనిచేసే అవకాశాలు వీరికి ఉంటాయి. ఒకవేళ ఇందులో కర్కాటకం దశమమై అందులో శని ఉన్నట్లయితే సొంత శక్తితో పైకి వస్తాడు. వృత్తిలో తరచూ మార్పులు అనేవి ఉంటాయి. పునర్వసువులో అంటే పునర్వసు 4వ పాదంలో ఉంటే కొంచెం సాధారణంగా ఉంటుంది. ఆశ్లేషాలు అయితే న్యాయవాదులుగా రాణిస్తారు. కొందరు వ్యవసాయంలో అంటే అగ్రికల్చర్లో స్థిరపడతారు. రాహు ఉంటే ప్రజలతో సంబంధం కలిగిన వృత్తులుంటాయి. ఉన్నత స్థానం చేరడం కోసం తప్పిస్తారు. పునర్వసులో ఉంటే ప్రజలను తప్పుదోవ పట్టించైనా సరే తాము పైకి ఎదగాలి అని అనుకుంటూ ఉంటారు. పుష్యమిలో నూతన ప్రదేశాలలో వృత్తి. ఆశ్లేషాలు ఉంటే అంటే ఆశ్లేష నక్షత్రంలో ఉంటే వృత్తిరీత్యా విదేశీ సంబంధాలు అనేవి ఉంటాయి. అంటే విదేశాలతో డీలింగ్ ఉంటుంది. అంటే రాకపోకలు అనేవి కూడా వీరికి ఉంటాయి. ఒకవేళ కేతు ఉంటే కర్కాటకం దశమమై అందులో కేతు ఉంటే వృత్తిలో శ్రద్ధ అనేది చాలా తక్కువగా ఉంటుంది. పునర్వసులో తన సంపాదన ద్వారా తండ్రికి ఆస్తులు అనేవి సమకూరుస్తాడు. పుష్యమిలో ఆధ్యాత్మిక మతపరమైన విషయాల్లో ఆసక్తి అనేవి ఉంటుంది. ఒకవేళ పుష్యమి నక్షత్రంలో కేతు ఉంటే ఇది ఉంటుంది. ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. అంటే దేవుడికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆశ్లేషాలో ఉంటే మతపరమైన సంస్థలలో పనిచేస్తాడు. శ్రద్ధ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. లౌకిక విషయాల కంటే బయట విషయాల కంటే దేవుడు, భక్తి, ఆధ్యాత్మిక చింతన వీటిపైనే వీరికి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ గారు. ఇక కర్కాటక రాశిలో నవగ్రహాలు ఉంటే అంటే స్థితి చెందితే ఫలితాలు ఏమిటి అంటే కర్కాటక రాశిలో రవి ఉంటే చరిత్రకారులుగా, నేవీ క్యాప్టెన్లుగా, నర్సులు, వంటవాళ్ళు, క్యాటరింగ్ చేసేవాళ్ళు, హోటల్ నడిపేవాళ్ళు, బార్లో పనిచేసేవారు, చాక్లెట్లు, రొట్టెలు తయారు చేసేవాళ్ళు, నటీనటులు, లాండ్రీలో పనిచేసేవారు, వాడిన దుస్తులను తిరిగి అమ్మేవారు, పాత పుస్తకాలు అమ్మేవారు, దర్జీలు, మంత్రస్థానులు, మినరల్ వాటర్ ఉత్పత్తి చేసేవారు, పరిశోధకులుగా ఉంటారు. ఒకవేళ కర్కాటకంలో చంద్రుడు ఉంటే నేవీ క్యాప్టెన్లు, నర్సులు, వంటవాళ్ళు, క్యాటరింగ్ చేసేవాళ్ళు, హోటళ్ళు నడిపేవాళ్ళు, బార్లో పనిచేసేవాళ్ళు, లాండ్రీలు, వాడిన దుస్తులను తిరిగి అమ్మేవారు, మినరల్ వాటర్ ఉత్పత్తి చేసేవారు, పరిశోధకులు, స్టీవార్డులుగా ఉంటారు. ఒకవేళ కర్కాటకంలో కుజుడుంటే ఓడల్లో ఇంజన్ రూమ్లలో పనిచేసేవారు, గడియారాలు బాగు చేసేవారు, వాచ్ మెకానిక్, శస్త్రచికిత్సకులు, సర్జన్సు, డాక్టర్లో, సెక్స్ కండరాల నిపుణులు, ఫారెస్ట్ ఆఫీసర్లు, థర్మల్ పవర్ స్టేషన్లో పనిచేసే వాళ్ళుగా ఉంటారు. ఒకవేళ కర్కాటకంలో బుధుడు ఉంటే బేకరీలు, హోటళ్ళు, నిర్వహణ లేదా సంస్థల్లో వృత్తులు, జల సంబంధమైన వస్తువుల అమ్మకం, డైరీలు, రసాయనాలు, నేవీలో అకౌంటెంట్లు తదితర ఆఫీసులో పనిచేసే వాళ్ళుగా ఉంటారు. ఒకవేళ కర్కాటకంలో గురువు ఉంటే న్యాయవాదులుగా ఉంటారు. ఎందుకంటే కర్కాటకం అనేది గురువుకి ఉచ్చరాశి. లాయర్లుగా ఉంటారు, పోలీసుల్లో ఉన్నతాధికారులుగా ఉంటారు, వైద్యం, పురాణాలు చెప్పడం, పర్యాటక వ్యవహారాలలో నేర్పు ఉంటుంది, భక్తి విషయాలు ప్రచారం చేయడం, రాజకీయాల్లో మంచి ఒక ఉన్నతమైన స్థితి అనేది వీరికి ఉంటుంది. ఒకవేళ కర్కాటకంలో శుక్రుడు ఉంటే స్త్రీలకు సంబంధించిన వస్తువుల వ్యాపారం లేదా ఆ వస్తువుల ప్రమోట్ చేసేవాళ్ళు, సేల్స్, హోటల్స్, బేకరీల నిర్వహణ, తినుబండారాల తయారీకి ఉపయోగించే వస్తువుల అమ్మకం,
ఫ్యాన్సీ వ్యాపారం అని చేస్తుంటారు. బ్యాంగిల్ స్టోర్స్లో పనిచేస్తారు వీళ్ళు. ఒకవేళ కర్కాటకంలో శని ఉన్నట్లయితే గనులలో వృత్తులు చేస్తారు. కోరియర్లుగా, మేరన్ ఇంజనీర్లుగా, జల సమీప ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లుగా పనిచేస్తారు. ఒకవేళ కర్కాటకంలో రాహు ఉన్నట్టయితే రాజకీయాలు, దొంగ వ్యాపారాలు, వైద్యులు, ఫార్మాసిస్టులు, వైద్యశాలకు అనుబంధంగా ఉండే లేబొరేటరీలో మీరు పనిచేస్తారు. ఒకవేళ కర్కాటకంలో కేతు ఉన్నట్టయితే పైలట్లు, శాస్త్ర విద్యల్లో పనిచేసేవారుగా ఉంటారు. జై శ్రీమన్నారాయణ.